వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. రైట్, ఏదైతే ఈరోజు ఉదయం సౌదీ అరేబియాలో మక్కాని దర్శించుకోవడానికి వెళ్ళిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే హైదరాబాద్ నుంచి సుమారుగా 46 మంది ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. అందులో మన హైదరాబాద్ వాసులు అందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ఒకేసారి ఒక ట్రావెల్ ఏజెన్సీని నమ్మి వారి చేతిలో డబ్బులు పెట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది సౌదీకి. మక్కా దర్శించుకొని అక్కడి నుంచి మదీనాకి వెళ్ళే సమయంలో ఈ ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం నివాసం విద్యానగర్లో ఉన్నాం. ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడదాం ఏం జరిగింది అనేది. ఎంతమంది ఇక్కడ నుంచి వెళ్ళారని, మీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అందులో? ఇక్కడ నుంచి 18 మెంబర్స్ వెళ్ళినారండి. మా అక్క, మా బావ, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కొడుకు, వాళ్ళ కొడలు, అందరూ చిన్నపిల్లలు ఉన్నారండి. మొత్తం 18 మెంబర్స్ అంటే బిడ్డలు అందరు ఇక్కడ కలిసి ఒక గ్రూప్లో వెళ్ళినారు. ఇక్కడ ట్రావెల్స్ అని వచ్చి చెప్పిండు, అతను మార్నింగ్ చెప్పిండు ఇట్లా అక్కడ యాక్సిడెంట్ అయింది, నాకు కూడా కన్ఫర్మ్ కాలే, నేను కన్ఫర్మ్ కాగానే చెప్తానని చెప్పిండు. ఆయన కూడా అతను వెళ్ళిండు ఇప్పుడు సౌదీకి, మధ్యలోనే చెప్పేసిండు కన్ఫర్మ్ అదే బస్సు ఉన్నదని యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఏం మిగిలలే, అక్కడ ఇట్లా అయిపోయిందని అతను చెప్పేసింది మాకు క్లియర్గా. ఏ రోజు వెళ్ళారు ఇక్కడ నుంచి? 9కి వెళ్ళినారు, ఇక్కడ నుంచి 9కి వెళ్ళినారు. మక్కాలో ఉండే అక్కడ నుంచి ఇప్పుడు మదీనా వెళ్తున్నారు. మదీనా జస్ట్ 40 కిలోమీటర్స్ బిఫోర్ యాక్సిడెంట్ అయింది. సో ఆ ట్రావెల్ ఏజెన్సీ ఏమంటా ఉన్నారు? సుమారుగా ఎంత పే చేశారు? ఒక పర్సన్కి ఎంత తీసుకున్నారు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు? 77,000 పర్ ఒక హెడ్కి, అవును. 50,000 చిన్నపిల్లలకి అడిగారు. ఇప్పుడు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మీది తప్పిదాం వాళ్ళని అడిగారా? మాట్లాడారు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, అక్కడ అందరు అక్కడే వెళ్ళినారు. వాళ్ళు ఎట్లా జరిగింది అని వాళ్ళు కూడా చూస్తున్నారు అక్కడ వెళ్ళి. సుమారుగా మీకు ఎంతో భక్తితో ఉంటారు అంటే లైఫ్లో ఒక్కసారైనా మక్కాని వెళ్ళాలి చూసుకోవాలనుకున్నారు కదా అందరినీ. ఒక్క పారన్నా పోవాలని ఉంటుంది అందరికీ. ఇప్పుడు ఏం చేద్దామన్నా, ఇట్లా ఇన్సిడెంట్ అయిపోయింది, జరిగిపోయింది. ఇక ఎప్పుడు ఫోన్ వచ్చింది అక్కడ ప్రమాదం జరిగిందని చెప్పి? ఎప్పుడు ఫోన్? ఫోన్లో ఏం వాళ్ళది ఫోన్ తొలగుతలేవు. వీళ్ళే ట్రావెల్స్ అతనే వచ్చి చెప్పిండు మాకు ఇట్లా అయిందని. మాకు కూడా ఇన్ఫర్మేషన్ దొరికింది, మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాము, మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పిండు. చెప్పారు ఇప్పటివరకు మళ్ళీ అప్డేట్? మళ్ళీ ఇయ్యలే, చెప్పినాను అని పాస్పోర్ట్స్ అవి లిస్ట్ అన్నీ పంపించిండు ఎంతమంది ఉండే ఆ బస్సులో అని. ఆ గ్రూప్స్లో చూస్తే అక్కడ టైమిల్ న్యూస్ ఏమో ఉంది, దాంట్లో వాళ్ళు మొత్తం ఫస్ట్ వాళ్ళు చూపించినారు. అక్కడ కేరళ వాళ్ళది న్యూస్ ఉంది, వాళ్ళు మొత్తం ఫొటోస్ అవి వేసేస్తున్నారు. దాంట్లో బస్సులో ఎన్ని మెంబర్స్ ఉన్నారో అన్ని ఫొటోస్ పంపించేస్తున్నారు, న్యూస్లో వచ్చింది. అది చూడంగానే మేము షాక్ అయిపోయినాం. ఇక సో ఎందుకు గతంలో అంటే ఎప్పుడు ట్రావెల్ ఏజెన్సీ మీకు తెలిసే ఐడియా ఉందా? తెలిసిందా లేదా కొత్తగా ఏమైనా పెట్టారా ట్రావెల్ ఏజెన్సీ? పాతగానే ఉన్నారు వాళ్ళు, చాలా మంది పోయి వచ్చినారు, వేరే వాళ్ళు కూడా పోయి వచ్చినారు. అట్లా ఏం లేదు, వాళ్ళది ఏం ప్రాబ్లం వాళ్ళది ఏం లేదు. ఇక బస్ వాళ్ళది ఉంది, ఈ ట్రావెల్స్ వాళ్ళది ఏం తప్పు లేదు. అక్కడ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్పారు? ప్రమాదం ఎట్లా జరిగిందని, ఏం జరిగింది, ఏం చెప్పారు అసలు? ఈ బస్ అయినా పోయి ట్యాంకర్కి కొట్టినని చెప్తున్నారు. పెట్రోల్ ట్యాంకర్కి కొట్టేసినది, డీజిల్ పెట్రోల్ ఉన్నది, ఆ ట్యాంకర్కి కొట్టినారు. అది కొట్టంగానే సిస్టమ్ లాక్ అయిపోతుంది, డోర్స్ అది ఓపెన్ కాదు, అది వీళ్ళు బయట వెళ్ళలేరు. అది పెట్రోల్ దీని పడి బ్లాస్ట్ అయిపోయింది. ఆ డ్రైవర్ అతను దుంకేసినారు. వేరే సిస్టమ్ లాక్ అవ్వగానే ఇది డోర్ బంద్ అయిపోతుంది, మొత్తం సిస్టమ్ అందరికీ ఉంటుంది కదా, దానివల్ల డ్రైవర్. ఒకవేళ ఫోన్ ఎప్పుడు వచ్చింది మీకు? అంటే మక్కా మసీద్ దర్శనం అయిపోగానే అక్కడ చూసుకోగానే ఫోన్ చేశారా మీకు? ఏమైనా మాట్లాడారా? లాస్ట్ నైట్ కూడా మాట్లాడిన వాళ్ళు, నైట్లో కూడా మాట్లాడినాం. మేము అక్కడ నుంచి వెళ్తున్నాము, ఇక్కడ అయిపోయింది కార్యక్రమం, ఇప్పుడు మదీనాకి వెళ్తున్నామని చెప్పినారు. అంతా మాట అయింది. ఇన్స్టాగ్రామ్లో కూడా మా బావ కూడా ఎట్లా మంచిగా జరిగింది అది అని ఇన్స్టాగ్రామ్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చిండు, మంచిగా మాట్లాడిండు. ఉన్నాయా మీ దగ్గర ఇన్స్టాగ్రామ్? మా బ్రదర్ దగ్గర ఉంది, చెప్తాను. ఇప్పుడు ఏం చేయలేము కదమ్మా. సుమారుగా మీ ఫ్యామిలీ సంబంధించిన 18 మంది ఉన్నారు. 18 మంది ఉన్నారు. సో ట్రావెల్ ఏజెన్సీ మళ్ళీ ఇప్పుడు కూడా ఏమో అప్డేట్ ఇవ్వలేదు అంటే ఏం జరిగింది? వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉన్నారు, అంతా చూస్తున్నారు అక్కడ. బాడీస్ అంటే గుర్తుపట్టలేమని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అదే గవర్నమెంట్ తోటి కూడా అది ఉంది, మీరు అక్కడ చేస్తారా ఇక్కడ చేస్తారా అని అడుగుతున్నారు అందరూ. అన్ని కార్యక్రమం అక్కడే చేయాలని ఉంది మాకు, ఇక్కడ తేము డెడ్ బాడీస్. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే సుమారుగా ఇంటి దగ్గర మొత్తం కూడా విషాచాయాలను అలుముకున్నాయి. ఎందుకంటే ఒకే కుటుంబానికి సంబంధించి 18 మంది ట్రావెల్స్ ఏదైతే నమ్మి అందులో ఒక్కొక్క పర్ హెడ్కి ఇక్కడ 75,000 పే చేసి, చిన్నపిల్లలకి 50,000 పే చేసి ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది అక్కడికి. సో మక్కాని ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా చూసుకుంటారు. ఒక జీవితంలో ఒక్కసారైనా మక్కాకి వెళ్ళాలి, అక్కడ దర్శించుకోవాలంటూ కూడా ముస్లిమ్స్ ఎంతో భక్తితో ఉంటారు. అలాంటి సమయంలో ఇంత ఘోర ఘటన. ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఏదైతే కర్నూలులో ఫైర్ యాక్సిడెంట్ అయిందో, ఒక బస్సు ప్రమాదం ఏదైతే ఉందో, డోర్ ఓపెన్ కాకపోవడం
బైక్ కింద ఇరుక్కొని డోర్ ఓపెన్ కాకపోవడం ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ అయిందో ఇప్పుడు కూడా అలాగే జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు. కొంత స్థానికులు కూడా అడుగుదాం. సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇక్కడ అంతా కూడా కంప్లీట్గా విశాలాచలం కొన్ని చుట్టూ కూడా వారి బంధువులు అందరూ కూడా వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి అడుగు అన్న, ఏం చెప్తారు కుటుంబ సభ్యుల గురించి? ఫోన్ ఎప్పుడు వచ్చింది మీ కుటుంబ సభ్యుల నుంచి? ఏం చెప్తా ఉన్నారు అధికారులు? మనకి ఏం చెప్తా ఉన్నారు సార్? మాకైతే తెలియదు, 11-12 o'clock తెలిసింది. అదే 18 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా ఎక్స్పైర్డ్ అయినారు మదీనా తోవలో. అది అందరు వచ్చాము, చూసినాము. చాలా బాధగా ఉంది మాకు అందరికీ. ఒకటే ఫ్యామిలీ, చిన్న పిల్లలు ఉన్నారు, 3 years 4 years ఫ్యామిలీస్, మొత్తం ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ ఎక్స్పైర్డ్ అయినారు. చాలా బాధ ఉంది సార్ మాకు. గవర్నమెంట్ ఇప్పుడు ఏమడుగుతారు? ఏమైనా అడగాలన్నా, స్పందించాలన్నా అధికారులు ఏమైనా ప్రశ్నిస్తూ ఉన్నారు? గవర్నమెంట్ చేస్తుంది సార్. వాళ్ళ బంధువుల్ని వాళ్ళ రిలేటివ్ని తీసుకెళ్తుంది. డెలిగేట్స్ పోతుర్రు, వాళ్ళు అక్కడ తీసుకెళ్తుర్రు. అక్కడ ఎంతవరకు వాళ్ళు ప్రయత్నం చేస్తారు సార్. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ కదా. సో గవర్నమెంట్ అయితే ట్రై చేస్తుంది సార్. ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఏమైనా మాట్లాడడం జరిగిందా? వాళ్ళది తప్పు ఏం లేదు సార్. వాళ్ళు మాట్లాడలే, వెళ్ళిపోయింది ఆయన. ట్రావెల్ ఏజెన్సీ మార్నింగ్ తెలవంగానే ఆయన మదీనాకి వెళ్ళిపోయింది సార్. ఆయన మాకు కాంటాక్ట్ లేదు కానీ ఆయన వెళ్ళిపోయింది అక్కడ. మీకు ఎప్పటికైనా ఒక మక్కాకి వెళ్ళాలని ఒక జీవిత లక్ష్యంగా ఉంటుంది. ఒక్కసారి జీవితంలో ఒక్కసారి దర్శించుకోవాలని. మీ వాళ్ళు మక్కాకి వెళ్ళి దర్శించుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణం మదీనాకి వెళ్ళే ప్రయాణం ఉంది. సో ఎంతమంది ఉన్నారు మీ వాళ్ళు? అంటే మీకు సంబంధించిన బంధువులు ఎవరు ఉన్నారు? 18 మంది ఉన్నారు. ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు. వాళ్ళ పెద్దయిన బావ, అక్క, వాళ్ళ 5 కూతుర్లు, ఒక కొడుకు, మిగతా 8 మంది వెళ్ళారా మక్కాకి? వెళ్ళాము. సో అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? అంటే ట్రావెల్స్ ద్వారా వెళ్ళారా, మీ సొంతంగా వెళ్ళారా? ఇదైతే ప్యాకేజ్ ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి. టోటల్ ఆల్మోస్ట్ 45 మెంబర్స్ వెళ్ళారు అనుకుంటా. మేము సింగిల్కి వెళ్ళాము. ప్యాకేజ్ ద్వారా ఉంటుంది, ఆల్ ఫెసిలిటీ ఉంటుంది, అదేం లేదు. ఇది ఇన్సిడెంట్ అంటే మీరు అంటే అక్కడ రోడ్స్ అంటే ఏంటి, హై స్పీడ్ రోడ్స్ ఉంటాయా లేకపోతే ప్రమాదకర కారణాలు అంటే ఏం తెలుస్తా ఉన్నాయంటే? యాక్చువల్లీ ఏముంటుంది అంటే ఉమ్రాకి వెళ్ళాలంటే 15 days ప్యాకేజ్ ఉంటుంది. ప్యాకేజ్ ఉన్న తర్వాత ఉమ్రా చేసిన తర్వాత 8 days అక్కడ మక్కాలో ఉంటారు. మక్కాకి వెళ్ళి మదీనా వెళ్తారు. మదీనా ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర మస్జిద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ ఉన్నది. అక్కడ పోయిన తర్వాత 8 days అక్కడ వాడతాం. 40 నమాజ్ అవుతుంది ఎవ్రీడే, 5 నమాజ్. 8 days అక్కడ ఉంటారు. 40 నమాజ్ చేసిన తర్వాత ఇండియాకి బ్యాక్ వస్తాము. అక్కడ యాక్సిడెంట్ అయింది బస్ అంతే. ఎందుకంటే హై స్పీడ్ ఉంటుంది అక్కడ కూడా, కానీ అక్కడ చాలా ఫెసిలిటీ ఉంటుంది. కానీ ఇది అదృష్టం అనుకోవాలి అంతే. అంటే దుబాయ్ సౌదీ అరేబియా ఇవన్నీ కూడా హైలీ సెక్యూరిటీ ఏరియాస్. బాగా రోడ్స్ అన్ని కూడా క్లీన్గా నీట్గా ఉంటాయి, సెక్యూరిటీ కూడా బాగుంటుంది అంట. కానీ అలాంటి ఏరియాస్లో ఈ బస్సు ప్రమాదం గల కారణం అంటే ఆ ట్యాంకర్ ఆగడం కానీ అంతే. ఎందుకంటారు? మిడ్ నైట్లో వెళ్ళినారు కదా, ఏమో నిద్ర గిట్లా వచ్చింది ఏమో, అది చెప్పలేము అది. ఎందుకంటే అక్కడ 1 way ఉంటుంది, మొత్తం హై స్పీడ్ ఉంటుంది కానీ 1 way ఉంటుంది. రోడ్ గిట్లా 1 way ఉంటుంది. 120 కూడా వెళ్తే ఏం ప్రాబ్లం కాదు అక్కడ. నేను కూడా అక్కడ 25 years చేశాను. 5 to 6 times ఉమ్రా పోయినా, నేను 2 times హజ్ వెళ్ళాను. అట్లా ఏం కాదు కానీ ఇది అదృష్టం అనుకోవాలి అంతే. నైట్ పూట ఎందుకు ట్రావెల్ చేశారు? మాకు నుంచి నైట్ టైం ఎందుకు ట్రావెల్ ఉంటుందా లేకపోతే ఆ బస్సు అలా చేయవలసి వచ్చింది? హోటల్ అక్కడ బుకింగ్ అట్లా ఉంటుంది. హోటల్ టైమింగ్ అట్లా ఉంటుంది కదా, బుకింగ్ ఉంటుంది, ప్యాకేజ్ ఉంటుంది అక్కడ. అంటే మీరు వెళ్ళినప్పుడు మక్కా నుంచి డే టైంలోనే మదీనాకి వెళ్ళారా లేకపోతే నైట్ టైం వెళ్ళారా? నైట్ టైం కూడా వెళ్ళాము, డే టైం కూడా. అట్లా అట్లా లేదు, చల్లగా వాతావరణం. ఇప్పుడు అయితే నిన్ననే వర్షం పడింది కదా, అట్లా నిన్ననే వర్షం పడింది, హై స్పీడ్ వర్షం పడింది నిన్ననే. స్పెషల్ ప్రేయర్ కూడా చేసిన వర్షం గురించి. ఇమీడియట్గా వర్షం కూడా వచ్చేసింది అక్కడనే. అట్లా థ్యాంక్ యూ. వింటున్నాం. సో ప్రస్తుతం అయితే ఈ కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా గావిస్తూ ఉన్నారు. ఫ్యామిలీ చుట్టూ కూడా ఏం చేయాలో తోచట్లేదు. ఒక్కసారిగా తమ వాళ్ళు నిన్న మొన్నటి వరకు ఇక్కడే మాట్లాడుతూ తిరుగుతూ వారి మధ్య ఉన్నవారు సో మక్కాకి వెళ్తున్నారంటే తోటి ముస్లిం సోదరులు వారందరూ కూడా వీళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు వెళ్ళడానికి. ఎందుకంటే జీవితంలో ఒకసారి వెళ్ళాలి, దర్శించుకోవాలి, చూడాలని వారిలో ఒక ఆశ ఉంటుంది, భక్తితో ఉంటారు. సో అలాంటి సమయాన వెళ్ళిన ఇదే ఇంటి నుంచి అంటే కుటుంబంలో 18 మంది అంటే చిన్న విషయం కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి 18 మంది ఒకేసారి కుటుంబం నుంచి వెళ్ళారు. వెళ్ళిన వారు వెళ్ళినట్టే ఇప్పుడు తిరిగి రారు అంటే వారి బాడీస్ కూడా ఇండియాకి రావు అనే దాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే వరుస ప్రమాదాలు ఈ సంవత్సరంలో వరుస ప్రమాదాలే జరుగుతూ ఉన్నాయి. మొన్నటి నుంచి జరిగిన కర్నూలు ప్రమాదం మర్చిపోలేదు. ఆ తర్వాత హైదరాబాద్ శివార్లో జరిగిన ప్రమాదం కూడా మర్చిపోలేదు. అయితే బస్సు యాక్సిడెంట్ లారీ టిప్పర్ ఢీకొని చాలామంది మరణించి 20 మంది పైగా మరణించడం జరిగింది. అదంతా మర్చిపోక ముందుకే
ఇప్పుడు ఇలాంటి ఘటన మరి ఇప్పుడు ఎవరిని కూడా కలవరపరుస్తుంది ప్రతి ఒక్కరిని కూడా. సో ప్రముఖులు నాయకులు వారందరూ వచ్చి కూడా వారిని కలుస్తూ మాట్లాడుతూ వారిని పరామర్శిస్తూ ఉన్నారు. సో ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ అమ్మ పెద్దమ్మ, ఈమె వారసులు అనుకోరా, ఈమె వారసులు అమ్మమ్మ అంతే కదమ్మా, ఈమె వారసులుగా, ఈమె పిల్లలు 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 ऐसा बहरहाल आप टेंशन लेने का जरूरत नहीं है, पूरे लोग आप लोगों के साथ टेंशन तो है ही। देखो साहब एक साथ इतने सारे, इतना बड़ा हादसा, एक आध आदमी चले गया तो कोई पूरा फैमिली, बच्चों के बच्चे इतने सारे. అట్లా అనుకోదమ్మా అమ్మ, నువ్వే ధైర్యంగా ఉండాలి. ఎన్ని చూసినావు ఇట్లాంటివన్నీ. ఏజ్లో ఏం ధైర్యం ఉంటుంది ఆమెకి, ఏజ్లో ఏం ధైర్యం. ఆమెనే పోయేటట్టు ఉన్నది. వాళ్ళ ముందు పిల్లలు వెళ్ళిపోయారు. ఇట్లా ఉన్నది క్యా मेरा भाई नहीं है ना साहब, దీపం పెట్టుడు ఎవరు లేరు. మేము వచ్చి ఏం చేయాలా? వాళ్ళ ఇంట్లో కూర్చొని, వాళ్ళ అత్తగారి ఇల్లు ఉన్నది, వాళ్ళ ఒక మరదలు ఉన్నది, కలిసి వెళ్తాం. మా అన్న అయితే లేదు, వదిన అయితే లేరు, పిల్లలు లేరు. మీరే ధైర్యం చెప్పాలి వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళ అత్త ఇల్లు ఉన్నది, ఇటు గల్లీలా వెళ్తాము, కలిసేసి వెళ్తాం. ఏం చేస్తాం? అదే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడి అక్కడే అంతిమ సంస్కారాలు చేయాలని అడిగితే మీ వాళ్ళు అక్కడే చేయమన్నారు. దేనికి ఏం మిగిలలే కదా, తెచ్చి కూడా ఏం చేసుకోవాలని చెప్పి. రోషన్ బి तेरी मर्जी क्या थी खुदा, तेरी मर्जी क्या थी अल्लाह. మా అన్నయ్య వాళ్ళ అత్త ఇల్లు ఉన్నది, మరదలు ఉంటుంది. పవిత్రంగా చూస్తారు. జీవితంలో ఒక్కసారిగా దర్శించుకోవాలన్న ప్రేమతో అక్కడికి వెళ్తూ ఉంటారు. సో ఇంత ఘటన జరిగింది దారుణంగా. దేని గురించి ఏం చెప్తారు? దేవుడింటి కాడ పోయిన ఆయనకి ఏం చెప్పలేం కదా, అది అదృష్టంలో అట్లా రాస్తుంటే అట్లనే అయ్యింది. దాని మించి మనం ఏం చెప్పలేం కదా. ఏ రోజు వెళ్ళారు ఇక్కడ నుంచి? సుమారుగా సాటర్డే వెళ్ళిండ్రు, సండే 11 o'clock వెళ్ళిండ్రు. అక్కడే చేస్తాము. నీకేం మిగిలనే లేదు కదా, వాళ్ళది ఏం తెస్తాము? అవును, ఎవరిదైనా ఏదైనా శవం ఉంది తెస్తామంటే ఏం లేదు కదా సార్. అంత కాలిపోయింది కదా. ఏ ఒక ఖర్చు పన్న దొరికితే నన్నది పెట్టుకుంటా. ఇప్పుడైనా పెట్టిన బట్టలకు ముట్టి ఏడ్చుకొని వస్తున్నాం మేము. రైట్. ఏదైతే బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలని పరామర్శించడానికి బీజేపీ పార్టీ తరఫున కొంతమంది నేతలు అయితే వచ్చి వారికి భరోసా చెప్పడం జరిగింది. అధికారుల తరఫు నుంచి ఏవైతే వారికి ఒక నమ్మకం ఏదైతే ఉందో వారికి ఇస్తామంటున్నారు. సో వారు ఎంతవరకు సాయం చేస్తూ ఉన్నారు, ఏం భరోసా ఇచ్చారు, వారు మాట్లాడదాం. ఏం చెప్తారు ఈ ఘటన గురించి? ఆ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు మాట్లాడారు, ఏమంటా ఉన్నారు, ఏం చెప్తారు? ఏదైతే ఘటన జరిగిందో చాలా దురదృష్టకరం. వారు ఆదివారం నాడు 11 గంటలకు ఇక్కడ నుంచి హజ్కు బయలుదేరినరు. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన ఘటన మేమందరం కూడా కలిసివేసింది. అడిక్మేట్లో ఒకటే కుటుంబంలోంచి, మా ముషీరాబాద్ నియోజకంలో అడిక్మేట్ డివిజన్లో ఉండే కుటుంబంలోంచి 18 మంది చనిపోవడం జరిగిపోయింది. 18 మంది చనిపోతే ఇక్కడికి రావడం మాకు కూడా ఇక్కడ సంఘటనలు తెలిసిన తర్వాత ఇక్కడ వాతావరణం హృదయ విదారకంగా ఉంది. అయితే కిషన్ రెడ్డి గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు ఇప్పుడే వారు ఫోన్ చేసి నా ఫోన్ ద్వారానే వాళ్ళ కుటుంబ సభ్యులు వాహిద్ గారికి మాట్లాడించడం జరిగింది. వారు వీరిని అడగడం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు విషయం చెప్పారు కిషన్ రెడ్డి గారు. అక్కడ ఫస్టు పార్థివ దేహాలను గుర్తించడం జరిగింది. తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారంట వాళ్ళ రూల్స్ ప్రకారం, సౌదీ రూల్స్ ప్రకారం. డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు శవాలను అప్పచెప్పడం, అంటే బాడీలను అప్పచెప్తూ ఉంటారు. అయితే కిషన్ రెడ్డి గారు వారిని అడిగింది ఏంటంటే, మీరు అంతిమ కార్యక్రమాలు ఏవైతున్నాయో చనిపోయిన తర్వాత అవన్నీ అక్కడే చేస్తారా, ఇక్కడ తీసుకొస్తారని అడిగారు. వీళ్ళు ఏమన్నారంటే, మాకు పవిత్రమైన ప్లేస్ అది, మేము అక్కడే చేస్తామని చెప్పారు. దానికి కిషన్ రెడ్డి గారు, సరే మీరు అలా చేస్తున్నప్పుడు మీరు కుటుంబ సభ్యుల నుంచి ఎంతమంది పోతారో మీరు మీ డీటెయిల్స్ ఇవ్వండి, పాస్పోర్ట్ ఇవ్వండి, వాళ్ళకు వీసా కానీ టికెట్లు కానీ మిగతా ఇతరత్ర వ్యవహారాలన్నీ కూడా భారత ప్రభుత్వము ఇండియన్ ఎంబాసీ చూసుకుంటుందని చెప్పారు. దానికి వాళ్ళు కూడా సమ్మతించారు. కిషన్ రెడ్డి గారు కూడా సంతాపం వ్యక్తం చేశారు, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన లేరు, ఢిల్లీలో ఉన్నారు కాబట్టి రాలేకపోయారు.
అలాగే లక్ష్మణ్ గారు కూడా బీజేపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ లక్ష్మణ్ గారు కూడా సంతాపం వ్యక్తం చేశారు. వారు కూడా ఢిల్లీలో ఉన్నారు, లేకుంటే వాళ్ళు కూడా హుటాహుటిన వద్దామని చెప్పారు. వాటిని మాత్రం నా ద్వారా వారికి సంతాపం తెలియపరిచారు. ఎప్పటి పరిస్థితుల్లో ఈ కుటుంబం ఏమిటా మేము కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఉంటుంది. ఏదైతే చర్య జరిగిందో చాలా దురదృష్టకరం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నాతో పాటు డివిజన్ అధ్యక్షుడు సాయి కృష్ణ గారు, రఘు గారు, అలాగే శేషసాయి గారు సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా వీళ్ళని పరామర్శించడం తప్పకుండా ఆ కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ వెన్నంటి ఉంటుంది, ఆదుకుంటుంది. एम्बेसडर से बात किया हूँ, हमारा मिनिस्टर से भी बात किया हूँ. जी सर. पूरा डेड बॉडीज आइडेंटिफिकेशन करना शुरू हो गया. ओके. आज शाम तक पूरे डेथ सर्टिफिकेट भी ऑफिशियली सऊदी सरकार देगी. ओके सर. उसके बाद आप लोग जो परिवार के लोग जो भी बोलेंगे उधर ही करना है, क्या करना है, जैसा आपका रिलेशन है उसका आधार पर उसका निर्णय होगा. जी सर, हम लोग वहीं पे करना चाह रहे हैं सर. हाँ वही करना चाहते हो, जो भी जाना चाहते तो उनका भी व्यवस्था करेंगे लोग. जी हाँ, वही भी बात हुई. हम लोग वो पासपोर्ट दे के आए वहाँ पे हज हाउस में. वो फैमिली मेंबर्स को हमारा सऊदी एम्बेसी भारत सरकार. जी हाँ भारत सरकार से. जी हाँ हाँ सर, अभी हम लोग दे दिए पासपोर्ट. जरूरत पड़े रमेश को बता दो, मैं देखता हूँ. बिल्कुल सर, थैंक्स. ठीक है सर. मुझे बताइए. ओके सर, डेफिनेटली थैंक्स सो मच. पूरे अपने लगभग 45 लोग हैं अपना हैदराबाद. ओके ठीक है सर. ఓకే సార్, థ్యాంక్స్ సో మచ్. కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి 45 మంది ఈ యాక్సిడెంట్లో ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం తరఫున అక్కడ ఫాలోఅప్ చేసి ఆ సౌదీ అంబాసీతో కానీ అక్కడ రాజు గారితో కానీ మాట్లాడి ఇప్పుడు డెడ్ బాడీలను ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. తర్వాత డెడ్ బాడీలతో పాటు అక్కడ డెత్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయాలి, అక్కడ అది కూడా చేస్తారంట. తర్వాత కిషన్ రెడ్డి గారు మమ్మల్ని ఇక్కడికి పంపించడం కారణం ఏంటంటే వీళ్ళ కుటుంబ సభ్యులు ఆ అంతిమ సంస్కరణలు అంటే వాళ్ళ చివరి కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేయాలా ఇక్కడ చేయాలా అని చెప్పి అడగమని చెప్పి పంపించారు. అక్కడంటే అక్కడే వ్యవస్థ ఏర్పాటు చేస్తారు, వీళ్ళకి కూడా పోవడానికి వ్యవస్థ చేస్తారు. ఇక్కడంటే కూడా బాడీలను ఇక్కడ అంటే తీసుకురావడానికి కూడా వ్యవస్థ ఏర్పాటు చేస్తూ అంటున్నారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం వారి చివరి అంతిమ కార్యక్రమాలన్నీ కూడా సంస్కరణలు కూడా అక్కడే చేయాలని చెప్పుకుంటారు. చాలా మక్కా పవిత్రమైన ప్రదేశం కాబట్టి అక్కడే చేయాలని వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి దానికి అనుగుణనే భారత ప్రభుత్వం కానీ కిషన్ రెడ్డి గారు కానీ నిర్ణయం తీసుకుంటారు. కుటుంబాలు శోకసంద్రంలో నిండిపోయినాయి, వారి దుఃఖానికి మాటలు లేవు. అంటే ఓదార్చడానికి కూడా ఎవరికి సరిపోవట్లేదు. ఎందుకంటే కుటుంబంలో రోజు పిల్లలతో సహా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి 18 మంది ఇల్లు మొత్తం కలకల్లాడుతూ ఉన్న ఇల్లు ఒక్కసారిగా మూగపోయింది. 18 మంది ఇప్పుడు ఆ ఇంట్లో లేరంటే ఇద్దరు పెద్ద పెద్ద వాళ్ళే ఉండడం జరిగింది. లోపల కూడా ఎవరు కూడా లేరు. ఇప్పుడు అంతా పిల్లలు వారి బంధువులు వచ్చి చూస్తూ ఉన్నారు. సో కుటుంబం మొత్తం ఫ్యామిలీ ఒక ట్రావెల్స్ని నమ్ముకొని వెళ్ళి మక్కాని దర్శించుకొని రావాలి అనుకున్న వారి ఇంట్లో విషాదం నిండుకుంది. చేదు అనుభవాలు అయితే వారి ఇంట్లో ఆ ఛాయలు నిండుకున్నాయి. అంటే ఒక కుటుంబంలో ఒక్కసారిగా 18 మంది ఒక్కసారిగా ఆవిరైపోతే అంటే ఒక్కసారిగా భూమి నుంచి మనుషులు మాయమైనంత ఈజీగా 18 మంది లేరు అనేసరికి ఈ కాలనీ వాళ్ళు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వీరందరూ రోజు చూసి మాట్లాడుతునేవారు. ఒకసారి ఇప్పుడు లేరు అనే చేదు మాటని ఆ అనుభవాలు ఆ దృశ్యాలని కానీ వినాలన్నా కూడా భయపడుతూ ఉన్నారు. అంతా రోధిస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. ఈ ఘటనలు బస్సు ప్రమాదాలు ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మన దేశంలోనే అవుతున్నాయి అనుకుంటే కాదు, దేశవ్యాప్తంగా అవుతూ ఉన్నాయి. మన భారతీయులు కూడా ఇందులో బలవడం ఇంకా దురదృష్టకరం అంటూ కూడా నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ విజయ్తో పవన్ వాయిద్య టీవీ హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.